అక్కడ ఇక్కడ లేదు. ఏఐ బాగా వాడండి, విచ్చలవిడిగా వాడండి అంటున్నారు. వాడుతున్నారు కూడా మన వాళ్ళు. ఎక్కడెక్కడ వాడాలి, ఏ సందర్భాల్లో వాడాలి, ఎక్కడ ఎంత బాగా వాడుకునే అవకాశం ఉందని ఎప్పుడూ అడుగుతూనే ఉన్నారు. అవి అడపాదడపా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడున్న అప్డేట్స్‌ని చక్కగా చెప్పుకోవచ్చండి. ఏది ఏఐని బాగా బాగా వాడే విషయంలో. అందరూ కూడా వాళ్ళు వీళ్ళు అనేముంది, సాధారణ గృహిణి దగ్గర నుంచి ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ వరకు కూడా ఇక స్టూడెంట్సు ఇక చెప్పక్కర్లేదు అందరూ కూడా. కానీ అవన్నీ ఎప్పటికప్పుడు చెప్పుకుందాం గానీ, ఎక్కడ వాడకూడదు అనే దాని మీద ఈ మధ్య కొంత డిస్కషన్ జరుగుతోందండి. ఎవరు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళే చెప్తున్నారు. శామ్ ఆల్ట్‌మన్ కూడా చెప్తున్నాడు. ఇంకా సుందర్ పిచాయ్ గానీ, సత్యనాదెళ్ల గానీ వీళ్ళు కూడా చెప్తున్నారు. ఏది మరి ఏఐ తయారు చేస్తోంది వాళ్ళే గాబట్టి, ఏఐ రూపకర్తలు వాళ్ళే గాబట్టి, ఏఐ ఎక్కడెక్కడ ప్రమాదం అంటే దాన్ని ఎంతవరకు వాడుకోవచ్చు, ఎంతవరకు వాడుకోకూడదని తెలిసి ఉండకపోతే ఆల్రెడీ ప్రమాదాలు మొదలైపోయినాయి. ప్రమాదంలో పడుతున్నారు. ఇబ్బందులు చాలామంది పడుతున్నారు కాబట్టి ఈ సమాచారం నేను షేర్ చేస్తున్నాను. జాగ్రత్తగా పూర్తిగా విని ఇక్కడ ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త పడండి. వ్యక్తిగత సమాచారం అండి. అంటే జస్ట్ ఏదో మన పేరు వరకు పర్వాలేదు కానీ ఇక ఆధార్ నెంబర్ దగ్గర నుంచి, మొబైల్ నెంబర్ దగ్గర నుంచి, ఓటీపీ దగ్గర నుంచి, బ్యాంక్ కార్డుల దగ్గర నుంచి, పాన్ కార్డు దగ్గర నుంచి అన్నీ ఇచ్చేస్తున్నారు. అన్నీ ఇస్తే జనరల్గా ఏమనుకుంటున్నారంటే ఏఐ ఏదో తీసుకొని మళ్ళీ అడిగింది ఏదో ఇచ్చేస్తుంది అనుకుంటున్నారు. మనం ఏ ప్రాంప్ట్ అయితే ఇచ్చామో, ప్రాంప్ట్లో ఏ సమాచారాన్ని అయితే ఇచ్చామో మొత్తం సర్వర్లో స్టోర్ చేసుకుంటుంది అనేది గుర్తుంచుకోవాలి. అది సర్వర్లో స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైనా హ్యాక్ అయినా ఎవడైనా దాన్ని వాడుకోవాలనుకున్నా అక్కడ దాకా ఎందుకు చాట్ జీపీటీ వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాట్ జీపీటీని మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైనా అడిగారు అనుకుందాం. అడగకూడనివి కొన్ని అడిగారు, అది ఇచ్చింది. రేపు ఎప్పుడైనా కానీ పోలీస్ ఎంక్వైరీ జరిగితే కావాలంటే బ్యాక్కి వెళ్ళి చూసుకోండి. శామ్ ఆల్ట్మనే స్వయంగా చెప్తున్నాడు, ఎస్ ఆ సమాచారం మేము ఇవ్వాల్సిందే, ఇచ్చేస్తాం. ఏది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేము ఇచ్చేస్తాం అంటున్నారు. సో మరి సర్వర్లో స్టోర్ అవుతుంది అనేది గుర్తుంచుకొని పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి ఏవి కూడా నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ మీ ఐడి నెంబర్లు ఐడెంటిటీని చూపించేవి ఏ ఒక్కటి కూడా దయచేసి ఇవ్వద్దు. ఇంకా రెండోది మెడికల్ అండి. మెడికల్ డెసిషన్స్ కోసం దయచేసి ఏఐని అడగొద్దు. మెడికల్ రిపోర్ట్లు అప్లోడ్ చేసి లేకపోతే ఏదో ట్యాబ్లెటో స్క్రిప్టో ఏదో అప్లోడ్ చేసి దాని నుంచి కొంత సమాచారం తీసుకోవచ్చు. హెల్త్కి సంబంధించి, వ్యాధులకి సంబంధించి, డయాగ్నోస్కి సంబంధించి తీసుకోవచ్చు. కానీ ఒక డాక్టర్ లాగా వాడేస్తున్నారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదిగో ఈ లక్షణాలు ఉన్నాయి, జలుబుతో పాటు ఇది అది కూడా ఉంది, ఏ ట్యాబ్లెట్లు వేసుకోమంటావు అని అడిగేస్తే ఏఐ డాక్టర్ కాదు, గుర్తుంచుకోవాలి. ఏఐ అన్ని సంవత్సరాలు మెడిసిన్ కూడా చేయలేదు, ఇంకా అంత బాగా ట్రైన్ అవ్వలేదు. ముఖ్యంగా అంటే వైద్య రంగంలో అంత బాగా ట్రైన్ అవ్వలేదు. వ్యాధి నిర్ధారణ చేసేసి అదే వ్యాధిని కూడా డిసైడ్ చేసేసి ఇదిగో ఈ డోసు ఈ ట్యాబ్లెట్ ఇంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు చాలామంది. ఈ పొరపాటు చేస్తున్నారు. ఏంటి, గూగుల్లో ఏదైతే కొట్టేసి గూగుల్ డాక్టర్ అంటాను చూడండి, ఆ పొరపాటే ఇంకా అడ్వాన్స్డ్గా బాగుంది, పర్ఫెక్ట్గా ఇచ్చినట్టు ఉంటుందండి. ఏ ఇస్తుందంటే అసలు తిరుగులేదు, అంత బాగా ఇస్తుంది. కానీ కింద మీరు చూసారో లేదో మందు బాటిల్ మీదో లేకపోతే సిగరెట్ ప్యాకెట్ మీదో చిన్న అక్షరాలు డిస్క్లైమర్ ఉంటుంది చూడండి, అక్కడ మీకు ఇచ్చిన ప్రతి ప్రాంప్ట్కి సమాధానంలో కింద చూపిస్తుందండి. ఏఐ అన్నిసార్లు కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు, తప్పులు చేసే అవకాశం ఉంది, తప్పుడు సలహాలు ఇస్తుంది అనేది ఇస్తోంది. సో దయచేసి ఈ మందుల విషయంలో, రోగ నిర్ధారణ విషయంలో వైద్య సలహాలని డైరెక్ట్గా ఏఐ దగ్గర తీసుకోవద్దు. నేను చెప్పాను కదా ఎలా వాడుకోవాలనేది. ప్రిస్క్రిప్షన్ని అనాలిసిస్ చేసి అడగమనొచ్చు, తప్పేమీ లేదు. ఇట్లాగా ఆ మందులు ఏవైనా కొన్ని కనిపెడితే కనుక ఫోటోలు అవి తీస్తే కనుక మీరు అది ఫేకా ఒరిజినలా ఇలాంటివి కొంతమంది అడుగుతున్నారు, మంచిదే. అలాంటి వరకు ఓకేనండి. తర్వాత లీగల్ అండి. ఒక లీగల్ డాక్యుమెంట్ని కూడా ఈ మధ్య ప్రిపేర్ చేసేస్తున్నారు. అంటే ఏఐ పూర్తిగా ఐపీసీ, సిఆర్పిసి బిఎన్ఎస్ అంటాం కదా ఇప్పుడు, భారతీయ న్యాయ శిక్షణ స్మృతి, అదేమి చదవలేదు, పూర్తిగా అర్థం చేసుకోలేదు, అవగాహన ఉండదు. సో దాన్ని బేస్ చేసుకొని లీగల్ డాక్యుమెంట్ తయారు చేసేస్తే చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి సమాచారం తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఈ సెక్షన్ ఏం చెప్తోంది, ఈ సెక్షన్ ఏం చెప్తోంది, ఈ సెక్షన్లో ఏ శిక్షలు పడే అవకాశం ఉంది, ఎలా యాక్ట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకా పర్ప్లెక్సిటీ లాంటివి అయితే సంబంధించిన కొన్ని కేసులు, ఏదైనా ఒక విషయానికి సంబంధించిన కొన్ని కేసులు అడిగితే ఎగ్జాంపుల్స్తో సహా ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు ఇలాంటివి ఇస్తుంది తప్పించి మిగిలినవి మాత్రం ఏఐ ఇవ్వలేదు. ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఇక పిల్లలండి. పిల్లల్లో చాలా చాలా ఇబ్బంది ఏముందంటే
ఏఐ మీద ఆధారపడిపోతున్నారు అన్నిటికీ. ఏదో ఒక బెడ్ టైమ్ స్టోరీ చెప్పంటే ఓకే. కానీ అక్కడ ఇంకో ఇబ్బంది ఉంది. క్రియేటివిటీ పోతుందండి. ఎంతసేపు ఏఐ మీద ఆధారపడి ఏఐతోనే హోంవర్క్ కూడా చేయించేసి ఏఐ నుంచే తీసేసుకుంటే బుర్ర పనిచేయదు కదా. చిన్న కూడిక, చిన్న హెచ్చవేత, చిన్న తీసివేతలు లాంటివి కూడా చిన్నవి కూడా ఏఐనే అడగటం వల్ల సమస్య ఏమవుతుందంటే క్రియేటివిటీ పోతుంది, లాజికల్ థింకింగ్ అనేది పూర్తిగా పోతుంది. కాబట్టి మరి ఇక్కడ ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చీటికి మాటికి చిన్నదానికి కూడా దాని మీద పడకుండా ఎక్కడైతే ఒక పుస్తకం ఉంది దాన్ని మొత్తాన్ని మనం అప్లోడ్ చేసేసి దాని నుంచి సారం కావాలి అని అడగొచ్చు. సింపుల్గా నాకు సినాప్సిస్ ఇవ్వు అని అడగొచ్చు. ఒక ఎస్సే ఉంది అప్లోడ్ చేసి అడగొచ్చు. లేకపోతే మనం తయారు చేసిన డాక్యుమెంట్ ఉంది దానిలో ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే అడగొచ్చు. ఇట్లా అడగాలి తప్పించి దయచేసి పూర్తిగా ఆధారపడిపోయే పరిస్థితిని మాత్రం క్రియేట్ చేయొద్దు వీళ్ళ మీద. అలాగే ఇక ఏఐలో ఫేక్ ఒక ప్రమాదం ఉందండి. ఇంకా ఆల్రెడీ తెలుసు మీకు, ఫేక్ న్యూస్లు, డీప్ ఫేక్లు మొదలైపోయినాయి. ఫేక్ వీడియో, ఫేక్ ఫోటో, ఫేక్ వాయిస్, ఫేక్ కంటెంట్ ఇవంతా ఉంటుంది. సో దయచేసి మరి అక్కడ ప్రమాదం ఏంటంటే మనం కూడా ఫేక్ అనుకునే అవకాశం ఉంటుంది. అది పూర్తిగా నేను కూడా చూశాను కొంతమందిని మక్కీ అంటాను చూడండి. ఏదైతే ఇస్తో సపోజ్ ఒక లీవ్ లెటర్ పెట్టాలి, ఏఐకి చిన్న ప్రాంప్ట్ ఇస్తే అది ఇస్తుంది. కానీ అందులో చాలా తప్పులు ఉంటాయి, గుర్తుంచుకోండి. అసలు అడ్రస్ చేయటము కానీ, ఫినిషింగ్ కానీ, అసలు మనం ఏం అడుగుతున్నాము అనే విషయంలో కానీ చాలా తప్పులు చేసేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఏఐ ఇచ్చింది కదా అని చెప్పి సేమ్ కాపీ చేసి పేస్ట్ చేసేసి ఉన్న పరువును కూడా పోగొట్టుకుంటున్నారు. సో దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్య ఏఐ సెర్చ్ చూస్తుంటేనండి 30% గ్రోత్ ఉందంట ఒక సెర్చ్ విషయంలో. శామ్ ఆల్ట్మన్ స్వయంగా చెప్పాడు చాట్‌జీపీటీ విషయంలోనే. ఆత్మహత్యలకు సంబంధించి ఎలా సూసైడ్ చేసుకుంటే బాగుంటుంది, తేలిగ్గా చచ్చిపోవడం ఎలాగా, ఇలాంటివి అడుగుతున్నారంట. ఏది ఏఐని ఒక సింపుల్గా చాట్‌జీపీటీ చెప్పుకుంటే, ఇక మనం జనరల్గా పర్ప్లెక్సిటీయో గ్రోకో వాడుతూ ఉంటారు కదా, అక్కడ కూడా ఈ టైపే అడుగుతున్నారు. అంటే అది ఏదంటే అది ఇచ్చేస్తూ ఉంటుందండి. ఇలా చేసుకో, అలా చేసుకో, అది ఇది అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటుంది. సో మరి ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎమోషన్స్ ఉండవు దానికి. అది మనిషి కాదు. మన వ్యక్తిగత సమస్యలు దాంతో షేర్ చేసుకుంటే అది సమాధానం ఇస్తుంది అనుకుంటే అది ఎంత పెద్ద తప్పు. తల్లో, తండ్రో, దగ్గరగా ఉన్నవాళ్ళు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని ఒక మంచి సలహా ఇవ్వగలుగుతారు తప్పించి ఎప్పుడూ మంచి సలహా ఇవ్వలేదు. జీవితానికి సంబంధించి పర్సనల్ విషయాలకు సంబంధించిన నిర్ణయం ఏఐ అసలు ఎప్పుడూ చేయదండి. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా అసలు చేయలేదు. అది ఎప్పటికీ మనిషికి ఈక్వల్ అయ్యే అవకాశమే లేదు. ఆ మధ్య చూసే ఉంటారు మీరు, ఒకరోడు బాగా చాటింగ్ చేస్తూ వాళ్ళ అమ్మ గురించి డౌట్ఫుల్గా అడిగితే ఏం చెప్పిందంటే, నాకు కూడా మీ అమ్మ మీదే డౌట్ వస్తుంది, మీ అమ్మ ఏదో చేసినట్టుంది, మీ అమ్మ వల్లే మీ అమ్మ నిన్ను చంపటానికి ప్లాన్ చేస్తుంది అనే రేంజ్లో ఆన్సర్ ఇవ్వటంతో, ఇక్కడ కాదు విదేశాల్లో యుఎస్ అనుకుంటుంది, ఆ కుర్రాడు వాళ్ళ అమ్మని చంపేశాడండి. అంటే ఏఐని అంత బాగా నమ్మాడు. ఈ రోజున ఏఐ ఏజెంట్లు క్రియేట్ చేసుకునే అవకాశం వచ్చింది కదా. బెస్ట్ ఫ్రెండ్గానే ఫీల్ అయిపోతున్నారు వీళ్ళంతా కూడా. బెస్ట్ ఫ్రెండ్గా ఫీల్ అయిపోయి దాంతో అన్నీ షేర్ చేసేసుకొని చెప్పాల్సినవన్నీ దానికే చెప్పేసి అదేం చెప్తే అది వినేసి ఫాలో అయిపోతున్నారు. గుడ్డిగా ఫాలో అయిపోయే పరిస్థితి వచ్చేసింది. సో మరి ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక ఇంకొకటి, డిఫెన్స్ సైడ్ ఎవరైనా పనిచేస్తున్నట్టయితే కనుక చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉంటాయి ఎక్కడైనా కానీ. వెరీ వెరీ క్రిటికల్. అంటే ఆఫీస్ వ్యవహారాలు కానీ, ఇంకోటి కానీ చాలా క్రిటికల్ ఇష్యూస్ అనుకున్న చోట కానీ, డిఫెన్స్ ఇష్యూస్లో కానీ ఇక్కడ బగ్స్ ఉండే అవకాశం ఉంది, తప్పులు ఉండే అవకాశం ఉంది అనేది గుర్తుంచుకోండి. ఏఐ సర్వం వచ్చు అంటాను చూడండి, అట్లా అయిపోతుంది. సర్వం వచ్చు అనేది లేదు. అది కూడా మనలాంటిదే. ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతోంది, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది. సో మరి దాన్ని జస్ట్ ఒక పని మనిషిలాగా మన మైండ్కి కాస్త రిలీఫ్ ఇచ్చి కాస్త హెల్ప్ చేసే పని మనిషిలాగా చూసుకోండి తప్పించి మన మైండ్కి అది ఆల్టర్నేటివ్ కాదు. మనిషి మెదడుకి ప్రత్యామ్నాయం ఎప్పటికీ కాదు. ఏఐ కాదు, ఏ టెక్నాలజీ కాదు ఈ రోజు వరకు అయితే. సో మరి ఈ విషయాలు గుర్తుంచుకొని మీరు మీ వాళ్ళతో షేర్ చేయండి. ఎవరికి, ముఖ్యంగా పిల్లలకి షేర్ చేయండి. అలాగే ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇక్కడ 5-6 రంగాల్లో చెప్పాం, 5-6 అంశాల్లో చెప్పాను కదండి. ఏది అటు ఎడ్యుకేషన్, పిల్లలు హోంవర్క్ కానీ, మనం మెడికల్ అండ్ హెల్త్ విషయంలో కానీ, ఇలాంటి చోట్ల ఎమోషన్స్ విషయంలో కానీ దాని మీద పూర్తిగా ఆధారపడితే లేని ప్రమాదం కొని తెచ్చుకున్నట్టు అవుతోంది. సో మరి ఇక్కడ మీకు ఎలా అనిపించింది కామెంట్లో ఒపీనియన్ చెప్పండి. ఇంకా ఎక్కడెక్కడ ఎలా వాడాలి
అని మీకు చాలామంది అప్పుడప్పుడు అడుగుతున్నారు. అక్కడ స్పెసిఫిక్గా మీరు అడిగితే నాకున్న పరిజ్ఞానం మేరకు మీకు ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటానండి. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.